ఇవాళ నరహరి తీర్థ యతీశ్వర ఈ ఆరాధన రోజునే శ్రీ స్వామీజీ వారు ఈ యాప్ రిలీజ్ చేయిద్దామన్నారు. వీళ్ళు కూడా అందులో యాప్కి గురుకులము, దేవాలయాలు, యోగా, మెడిటేషన్, అలాగే పండితులు, అలాగే భక్తులు, ఆయుర్వేదము, వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ యాప్ని చేస్తూ ఉన్నారు. ఈ అన్నీ కూడా నరహరి తీర్థ యతీశ్వరుల వారు వారి జీవిత కాలంలో ముందుకు తీసుకువెళ్ళినవే, వాటితో జనాలని కాపాడినవే. మనం ఇందాక అష్టోత్తరంలో కూడా చెప్పుకున్నాము, మంత్రజ్ఞాయ నమః, వైద్యజ్ఞాయ నమః, పండితాయ నమః, మంత్రాయ నమః. అన్నిటినీ కూడా శ్రీ నరహరి తీర్థ యతీశ్వర స్వామి వారి నుంచి పెద్ద స్వామీజీ వారి నుంచి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు అందుకోక వాటినే ప్రపంచం మొత్తం కూడా అందుకోవాలి అనే ఒక దివ్యమైన సంకల్పంతో నేడు రిలీజ్ జరగబోతుంది. శ్రీమతి స్నిగ్ధ అమ్మకి ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుదాము. అమ్మ ఒక 2 నిమిషాలు మాట్లాడబోతున్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. పూజ్య స్వామీజీకి, అప్పాజీకి నా నమస్కారాలు. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి. ఈ ప్లాట్ఫామ్ మేము డెవలప్ చేసిన ముఖ్య ఉద్దేశము సనాతన ధర్మం డిజిటల్గా ఒక్కటవ్వాలని ముఖ్య ఉద్దేశం మాత్రమే. ఎందుకంటే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. దాంట్లో న్యూస్కి సంబంధించిన కానీ, రాజకీయాలకి సంబంధించిన కానీ, లేదా సినిమాలకు సంబంధించిన కానీ పోస్టులు కానీ, వీడియోలు కానీ, రీల్స్ కానీ మనకు ఉంటున్నాయి. కానీ సనాతన ధర్మం కేవలం సనాతన ధర్మానికి సంబంధించిన ప్రైవేట్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ప్రపంచంలో ఇది ఒక్కటే అండి. ఇది అమ్మవారి సంకల్పంగా నేను అరుణ్ కుమార్ గారు కానీ మేము చేస్తున్న ఇది ఒక ప్రయత్నము. ఇది అమ్మవారి సంకల్పం అని అమ్మవారు ఎలా దీన్ని రిలీజ్ చేస్తున్నారు అన్నది కూడా ఒక మహిమ ఉంది. ఇది ఈరోజు శ్రావణ శుక్రవారం, అందులో ఈరోజు నా త్రిమాత్రలు ఇక్కడే ఉన్నారు. మా అమ్మగారు కానీ, మా అత్తయ్య గారు కానీ, మా అరుణ్ గారి అమ్మగారు కానీ, త్రిమాతృ స్వరూపిణి వారి సమక్షంలో, అలాగే దత్త స్వామీజీ వారి యొక్క సమక్షంలో ఈ అప్లికేషన్ రిలీజ్ అవ్వడం కూడా నేను అమ్మవారి సంకల్పంగానే భావిస్తున్నాను. ఇది భక్తులకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, దీంట్లో మనము ఇన్స్టాగ్రామ్ దేనికి చూస్తాము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, Naukari.com, LinkedIn ప్లాట్ఫామ్, ఇలాంటివి బీటెక్ డిగ్రీలు చేసిన వాటికి ఉన్నాయి. కానీ మన గురుకులాల్లో ఎంతో కష్టపడి వేద విద్య నేర్చుకునే 100/100% వస్తే కానీ, సంతోష్ కుమార్ ఘనపాటి గారు మా పిల్లోని చేర్పించేటప్పుడు చెప్పారు, 100% 100 వస్తే కానీ మన వేద విద్యలో పాస్ అయినట్టు కాదండి అని చెప్పారు. మన బీటెక్ డిగ్రీలో 35 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్, కానీ దీంట్లో అలా కాదు. అంత కష్టపడి చదువుతున్న వేద విద్యార్థులకి ఇది ఒక జాబ్ ప్లాట్ఫామ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు చదువుకున్న ప్రొఫైల్స్ వాళ్ళు పెట్టచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు. అలా పెట్టడం వల్ల గురుకులాలు తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు నిజంగా చదువుకున్నారా, ఏ గురుకులంలో చదువుకున్నారు, వాళ్ళ యొక్క నైపుణ్యత ఏంటి అని చూసి మరీ తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఆ విధంగా ఆధ్యాత్మిక నిపుణులకు ఉపయోగపడే ప్లాట్ఫామ్ అండి. అంతేకాకుండా ఆధ్యాత్మిక నిపుణులు వాళ్ళ యొక్క సర్వీసెస్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సర్వీసెస్ కూడా వారు ప్రొవైడ్ చేయొచ్చు దీంట్లో. సో ఈ విధంగా మన పరమార్థ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. దయచేసి స్వామీజీ వారు వారి దివ్య హస్తాలతో లాంచ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వామీజీ తీసుకురా. ఇప్పుడు ఆ యాప్ ద్వారా ఎవరైతే యజమానులు ఉంటారో యజమానులు చేయించేటువంటి వైదికుల్ని వెతుక్కోవచ్చు. అలాగే వైదికులు కూడా ఎవరెవరైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో యజమానులను వెతుక్కోవచ్చు. ఒకళ్ళకొకళ్ళకి ఎప్పటికీ కూడా ఆ కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు, గట్టిగా ఉంటుంది. అలాగే ఈ యాప్ ద్వారా మనం రేట్ చేస్తాం అన్నమాట. ఎవరు పండితులు చాలా బాగున్నారు, బాగా మంత్రాలు చెప్తారు, అతి సన్నిహితంగా అతి దగ్గరలో ఉన్నారు, ఇటువంటి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైదికం మరింత వృద్ధి చెందాలి అని చెప్పి మరొకసారి పూజ్య శ్రీ స్వామీజీ వారిని అందరి పక్షాన నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ డెవలప్ చేసినటువంటి శ్రీమతి స్నిగ్ధ గారు, అలాగే అరుణ్ గారు ముందుకొచ్చి స్వామీజీ వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ముందుకొచ్చి స్వామీజీ వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి.
వాళ్ళ పిల్లాడు 1 సంవత్సర కాలం పాటు మైసూరు ఆశ్రమంలో ఋగ్వేదం కూడా చదువుకున్నాడు. వాళ్ళ పిల్లాడు 1 సంవత్సర కాలం పాటు మైసూరు ఆశ్రమంలో ఋగ్వేదం కూడా చదువుకున్నాడు. ఇప్పుడే అఫీషియల్గా అది లోడ్ అయింది కదా యాప్. ఇప్పుడే స్వామీజీ వారు ఇప్పుడే లాంచ్ చేశారు. ఎవరెవరికి అవసరం ఉందో అందరము కూడా ఆ యాప్ని డౌన్లోడ్ పెట్టుకుందాం మన ఫోన్లో. చెప్పేదే మంచిది, అది కార్డులోనే కదా ఇస్తే పాపం వాళ్ళకి స్పెల్లింగ్స్ అంటే